గోవింద గోవింద. తిరుమలలో ఉన్న ఫీలింగే కలుగుతుంది. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నేను మీ HCN, నా ఛానల్కు స్వాగతం. కొత్త సంవత్సరంలో శ్రీవారి దర్శనం కోసం నేను స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాను. ఉదయం సుమారు 6:30కి నేను ఇంటి నుంచి అయితే బయలుదేరాను. వచ్చేదారిలో పొగమంచు అయితే విపరీతంగా ఉండే, చలి కూడా చాలా ఎక్కువగా ఉండే. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఇంకా ఆలయం అయితే అస్సలు కనబడట్లేదు. ఆ పొగమంచులో మొత్తం నిండిపోయింది. ఇక్కడ కూడా మనకి స్వర్ణగిరిలో ఓం నమో వెంకటేశ నామాలు అయితే వినబడుతున్నాయి. చాలా వినసొంపుగా ఉంది. ఇక లేట్ చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇలా కార్ పార్కింగ్ చేసి వచ్చాక మనం ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వస్తాము. ఎవరికైనా నడిచి ఓపిక లేకుంటే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. ఫ్రంట్ మనకు వైకుంఠ ద్వారం అయితే ఉంటుంది, స్టెప్స్. ఈ బ్రౌన్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ అది వచ్చేసి స్వామివారి నిత్యాన కళ్యాణ మండపము. అక్కడనే మనకు భోజనం కూడా పెడతారు. ఇలా మనకు ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంటారు, మనకి ఫ్రీగా అయితే దింపుతారు. ఈ స్ట్రీట్ లైట్స్ చూస్తారు కదా, పైన నామాలు గోవింద నామాలు సేమ్ టు సేమ్ మనకు తిరుమలలో ఉండేలానే ఉంది. స్వర్ణగిరికి మనకు తెలంగాణ మినీ తిరుమల కూడా అంటారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇలా కొత్త సంవత్సరంలో స్వర్ణగిరికి రావడం. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకు ఇలా బ్రహ్మరథం అయితే ఉంటుంది, వాటర్ ఫౌంటైన్ తోటి చాలా బాగుంది. టెంపుల్ డెకరేషన్ కూడా సూపర్గా అయితే చేశారు. టెంపుల్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది లైటింగ్ తోటి అవి. ఇది వచ్చేసి మనకు వైకుంఠ ద్వారము. వైకుంఠ ద్వారము చెరువు వైపులో మనకు ఇలా ద్వార పాలకులు అయితే ఉంటారు, జయ విజయులు. వైకుంఠ ద్వారం ముందే మనకు ఇలా శ్రీవారి పాదాలు అయితే ఉంటుంది, మీరు కూడా దర్శించుకోండి. గోవింద గోవింద. 108 స్టెప్స్ అయితే ఉంటుంది వైకుంఠ ద్వారంలో. సైడ్కి వచ్చేసి మనకు ఇలా విష్ణుమూర్తి 10 అవతారాలు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి రాముడు అవతారం. జై శ్రీరామ్. వైకుంఠ ద్వారం నుంచి వచ్చాక మనకైతే డైరెక్ట్ గోపురం అయితే కనబడుతుంది, చాలా బాగుంది. లైటింగ్ అయితే సేమ్ మనకు తిరుమలలో పెట్టినట్టే పెట్టారు. అక్కడ చూసారు కదా, ఏనుగు కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ చూసారు కదా ఎంత రష్ ఉందో, చాలా మంది అయితే వచ్చేసారు అప్పుడే. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM to 1:30 PM అండ్ 2:30 PM to 9 PM. టెంపుల్కి మనం దర్శనానికి వెళ్ళడానికి 4 వేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ వే వచ్చేసి ఫ్రీ దర్శనం, సెకండ్ వచ్చేసి 50 రూపీస్, మనకు 40 minutesలో దర్శనం అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 300 రూపీస్ టికెట్. ఆ 300 రూపీస్ టికెట్లో మనకు ఒక లడ్డు అండ్ వస్త్రం అయితే ఇస్తారు. ఇంకోటి వచ్చేసి 10,000 రూపీస్ టికెట్. 10,000 రూపీస్ టికెట్లో మనం స్వామివారి దగ్గర ఒక రోజు అయితే ఉండడానికి భాగ్యం అయితే కలుగుతుంది. ఒకరోజు మొత్తం మనం స్వామి దగ్గర అయితే గడపవచ్చు ఇక్కడనే. ఇంకోటి నేను భోజనం అయితే పెడతానని చెప్పాను కదా, ఆ బిల్డింగ్ బ్రౌన్ కలర్ బిల్డింగ్లో. ఆ టైమింగ్స్ వచ్చేసి 12 to 3 PM అంట. ఈరోజు మనకు న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే పెడుతూనే ఉంటారంట. ఇక లేట్ చేయకుండా నేనైతే దర్శనానికి వెళ్ళి వస్తాను. మరి ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు మీతోనూ నాతోనూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను. అలాగే స్వామివారు కూడా బాగుండాలి. లోపల మొబైల్స్ లాంటివి అస్సలు ఏం అలౌడ్ లేదు. మొబైల్ వచ్చేసి పర్ మొబైల్ వచ్చేసి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ డిపాజిట్ చేసేయండి. ఇంకా లైన్ విషయానికి వస్తే మాత్రం లైన్ అయితే చాలా పద్ధతిగా ప్లాన్ చేశారు. అంటే వైకుంఠ ఏకాదశి అండ్ న్యూ ఇయర్ అవ్వడం వల్ల చాలా రద్దీ వస్తారని ఆల్రెడీ ప్లాన్ చేస్తారు. ఆల్రెడీ చాలా రష్ ఉన్నారు. అంటే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి నాకు సుమారు ఒక 40 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. మనం ఆ లైన్ అనేది జలనారాయణుడు అండ్ హనుమాన్ దగ్గర నుంచి పోతుంది. ఫస్ట్ నార్త్ గోపురం నుంచి ఎంటర్ అవుతాం, దాని తర్వాత ఈస్ట్ గోపురం, దాని తర్వాత దేవుని దర్శించుకుంటాం. దేవుని దర్శించుకున్న తర్వాత వెస్ట్ గోపురం నుంచి ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఎగ్జిట్ పాయింట్ దగ్గరనే మనకు లడ్డూస్ అవి అయితే అమ్ముతారు. లడ్డు ప్రైస్ వచ్చేసి 50 రూపీస్, ఇంకా బిగ్ లడ్డు వచ్చేసి 200 రూపీస్, ఫ్లోరా ప్రైస్ వచ్చేసి 20 రూపీస్. ఎక్కడ పడితే మీకు ఇక్కడ ఆ లడ్డు కాంటాస్ అంటే లడ్డు కాంటాస్ అవి ఉంటుంది. నాకైతే సేమ్ టు సేమ్ తిరుమల వచ్చిన ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే అక్కడ గజరాజుని చూస్తుంటే ఆ గోపురం దగ్గర లైటింగ్ కూడా సేమ్ టు సేమ్ తిరుమలలో ఉండేటే యాజ్ ఇట్ ఈస్ చేశారు. జలనారాయణుడి దగ్గర డెకరేషన్ అయితే సూపర్ గా చేశారు. ఆ డెకరేషన్ కిరీటం కానీ కాళ్ళ దగ్గర అక్కడ మొత్తం గోల్డ్ ప్లేటింగ్ అయితే వేశారు, సూపర్ కనబడుతుంది. పైన డెకరేషన్ పైన నుంచి అయితే వాటర్ పడుతుంది జలనారాయణుడి పైన డెకరేషన్. ఇంకా జలనారాయణుడు అంటే మనకి నారాయణుడు ఎక్కడ ఉంటారో అటు సైడ్ మనకి లైటింగ్ ప్లస్ దశావతారాలు విగ్రహాలు అయితే ఉంటుంది. అంటే బ్లాక్ కలర్ విగ్రహాలు ఉంటాయి కదా, అవి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి లోపల డెకరేషన్ అంటే గోపురం, మెయిన్ గోపురం ఏదైతే ఉంటుందో అంటే వెంకటేశ్వర స్వామి గోపురం, అక్కడ పైన ఫ్రూట్స్ తోటి డెకరేషన్ చేశారు. అదైతే వేరే లెవెల్. అసలు అలా స్వామిని చూస్తూ ఉండిపోవాలనిపించేది. హనుమాన్ వచ్చేసి మనకు ఆ హనుమాన్ విగ్రహాలు అవి ఉంటాయి కదా, అది వచ్చేసి మనకు తిరుమల నుంచి తెచ్చి అంటే చేసిన విగ్రహాలు అంట. అలాంటి విగ్రహం మనం ఎక్కడ చూడం, ఓన్లీ స్వర్ణగిరిలోనే చూస్తాము. ఇంకా హనుమాన్ పక్కనే మనకు ఒక పెద్ద బెల్ అయితే ఉంటుంది.
ఆ బెల్ మనం ఒక్కసారి కొడితే 2 minutes వరకు మనకు వైబ్రేషన్స్ వస్తుంది. అయోధ్య తర్వాత చాలా అతిపెద్ద బెల్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది ఆ గంట. హనుమాన్ బ్యాక్ సైడ్ మనకు గరుడ ఉంటుంది. గరుడ పైననే ఉంటుంది. చాలా మంది అయితే మిస్ అయిపోతారు. మీరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అదైతే మిస్ అవ్వకండి. మనం నైట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఒకవేళ మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా 4 o'clock అలా రావడానికి ట్రై చేయండి. అయితే మీరు ఈవినింగ్ కూడా లైటింగ్ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఒకవేళ మీరు మాత్రం ఖచ్చితంగా స్వర్ణగిరి దర్శనానికి వస్తే మాత్రం 50 రూపీస్ దర్శనానికి వెళ్ళండి. 50 రూపీస్ దర్శనం కొంచెం తొందరగా అయితే అయిపోతుందని నా అభిప్రాయం. అది నా సజెషన్. అండ్ ఖచ్చితంగా మీరైతే January 1st వీక్లో వచ్చి ఇది స్వర్ణగిరి అయితే ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇది ఓన్లీ ఫస్ట్ వీక్ వరకే ఉంటుందంట. అంటే 7th 8th వరకే ఉంటుంది వీళ్ళు చెప్పారు. ఇంకోటి వచ్చేసి అన్నప్రసాద కేంద్రం వచ్చేసి మనకు 12 to 3 PM వరకు ఉంటుందంట. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది కూడా అన్నప్రసాదం కేంద్రం. అక్కడ మనకు నేను లోపల వెళ్ళి విజువల్స్ చూశాను. చాలా బాగుంది. అంటే మనకు తినడానికి అవి సూపర్గా ఉంది. అరౌండ్ ఒక 200 members వరకు అయితే ఒకటిసారి తినొచ్చంట. ఇదే మనకు నిత్య కళ్యాణ మండపం అండ్ భోజనాలయం. ఇంకా అంతే. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి పేరున ధన్యవాదాలు. ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.